ఓకే. ఇప్పుడు బీహార్‌లో మా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? మహాగఠబంధన్ కూటమి గెలిచే అవకాశం ఉందా? లేకపోతే ఎన్‌డీఏ కూటమి గెలిచే అవకాశం ఉందా? అంటే ఈ గత నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి సర్వేలు కూడా గమనిస్తే క్రమంగా ఈ తేజస్వి యాదవ్ కొంత ఎడ్జ్ ఈ మధ్యలో వచ్చింది అని 1.5% తేజస్వి యాదవ్ ఎన్డీఏ కంటే ముందు ఉన్నాడు అనేది తెలుస్తా ఉన్నది. ఇంకా ఇది ప్రజలు ఇంకా అసలు ఈ సమస్య ఇది మేనిఫెస్టోలను వాళ్ళు ఆ పూర్తిగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రెండు పార్టీల యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్స్, పాస్ట్ సర్వీసు, పాస్ట్ పర్ఫార్మెన్స్, లాలూ ప్రసాద్ పీరియడ్ ఏం జరిగింది, నితీష్ కుమార్ గారు ఏం చేసిండ్రు, మరి వీళ్ళు ఇస్తానన్న దాని గురించి దాని మీద చర్చ జరుగుతుంది తప్ప ఒక స్పష్టత రాదు. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఒక ఆలోచన ఏంటంటే మనం చూసాము ఏది జనరల్ ఎలక్షన్స్ త్రూఅవుట్ ఇండియా పార్లమెంట్ జరిగినప్పుడు బీజేపీకి కొంత ఉత్తర భారతదేశంలో కొంత ఎదురు దెబ్బలు తగిలినాయి. ఇవాళ బీహార్ కూడా చాలా కాలం నుంచి దాదాపు 1.5 అంటే దశాబ్దాల నుంచి కూడా నితీష్ కుమార్ దాదాపు 2000 సంవత్సరం నుంచి ఆయన ఎప్పుడు సీఎం ఉంటుండు, 10 సార్లు సీఎం అయ్యిండు. అయితే కొంత విరక్తి వచ్చిందనేది మనం చూస్తా ఉన్నాం. కొన్ని జిల్లాల్లో మాత్రమే నితీష్ కు మంచి పలుకుబడి ఉంది, కానీ మిగిలిన జిల్లాలో ఇది కేవలం ఈ ఎన్డీఏ అనేది మోడీ గారి యొక్క నాయకత్వాన్ని చూసి ప్రజలు ఓటేయాల్సిందే, కానీ ఇప్పుడు అక్కడ నాయకత్వం ఎవరు అనేది కూడా స్పష్టత ఇవ్వలేదు వాళ్ళు. నితీష్ కుమార్ ఏమో చాలా కాలం నుంచి ఉంటున్నాడు, 10 సార్లు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అయారాం గయారాం ఈ డిఫెక్ట్ అయ్యే ప్రభుత్వాన్ని నడుపుకుంటా వచ్చిండు. ఆ వ్యతిరేకత కూడా ఉన్నది. తర్వాత యూత్ చాలా తేడా చూపిస్తున్నారు. ఈసారి యూత్ అంతా కూడా తేజస్వి యాదవ్ పక్కన చూస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు అయితే పోల్ మేనేజ్మెంట్ ఇంకా ఎట్లా చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఎంతమంది ఎన్నికలలో పాల్గొంటారు, అందులో పోల్ మేనేజ్మెంట్ అనేది చివరి 2-3 రోజులలో జరిగేటువంటి రకరకాలైనటువంటి ఆ మ్యానిపులేషన్స్, డబ్బు ప్రభావం, రకరకాల వస్తువుల పంపిణీ, ఇవన్నిటి కూడా మన దేశంలోని ప్రజాస్వామ్యం యొక్క రిజల్ట్స్ ని డిసైడ్ చేసి ఎన్నికల రిజల్ట్స్ ను డిసైడ్ చేసినటువంటి ఉదంతాలు మనం చూసినాం. కాబట్టి ఇప్పటికైతే ఎడ్జ్ ఈ ఎన్డీఏ మీద ఈ తేజస్వి యాదవ్ కూటమి ఇండియా బ్లాక్ అనేది కొద్ది మెజారిటీ తోటి, కొద్ది తేడాతోటి ఆధిక్యతలో ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది. బహుశా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం తప్పకుండా ఈ బీహార్లో మొదటిసారి ఈ చాలా కాలం తర్వాత ఇండియా బ్లాక్ తేజస్వి యాదవ్ ద్వారా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉందనేది ఎక్కువ పోల్ రిజల్ట్ అది ప్రిడిక్షన్స్ చెప్తా ఉన్నాయి. ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే చివరి దశలో జరిగేటువంటి ఆ పోల్ మేనేజ్మెంట్ పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి బీజేపీ కూడా తక్కువ అంచనా వేయలేం. వాళ్ళకు ఉన్నటువంటి ఆర్గనైజేషనల్ కెపాసిటీస్ కావచ్చు, సెంట్రల్ మినిస్టర్స్ చాలా మంది ఉన్నారు, చాలా వరకు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రిను అమిత్ షా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అయినప్పటికీ కూడా అక్కడ ప్రజలు కనుక మార్పు కోరుకునే దిశలో ఉన్నారు. కాబట్టి ఆ మార్పు కోసమే ఇవాళ ఆ ప్రజలు ఓటేసే అవకాశం ఉందని మనం భావిస్తున్నాం. ఇప్పుడు ఒకవైపు బీహార్ ఎన్నికలు జరుగుతా ఉన్న తరుణంలో ఎల్ఐసి, ముఖ్యంగా ఎల్ఐసి అంటే జీవిత బీమా, ప్రజల బీమా. ఇప్పుడు ఎల్ఐసి అనేది కేవలము అదానికే ధీమాగా ఉందన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. వాషింగ్టన్ పత్రికలో ఏంటంటే దాదాపుగా 33,000 కోట్లు అదానికి ఇచ్చారు అన్నట్టు కూడా చర్చ నడుస్తా ఉంది. దీని గురించి ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మనకు బీజేపీ ప్రభుత్వము, దానికి వెనుక ఉన్నటువంటి ఆర్గనైజేషనల్ సిస్టము, వాళ్ళ ఫిలాసఫీ అనేది, ఎకనామిక్ ఫిలాసఫీ అనేది మనం ఈ 11-12 సంవత్సరాలు చూస్తా ఉన్నాం. వాళ్ళకి ఏంటంటే కార్పొరేట్ సిస్టమ్ ద్వారానే దేశం అభివృద్ధి కావాలి, పబ్లిక్ రంగ సంస్థలు కానీ, ఈ ప్రజా పంపిణీ కానీ, సోషలిస్ట్ విధానం అసలు అక్కడికే రాదు అనేటువంటి ఆ సిద్ధాంతంతో పోతున్నటువంటి ప్రభుత్వం అది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ విధానం కానీ, దానికి అనుబద్ధ సంస్థల విధానం కానీ, లేదా బీజేపీకి ఉండేటువంటి ఫిలాసఫీ కూడా ప్రైవేటైజేషన్, అదేవిధంగా కార్పొరేట్ సిస్టమ్ నమ్ముకోవాలి. వాళ్ళు చాలాసార్లు అన్నారు కూడా, అదానీ అంబానీ లాంటి వాళ్ళందరినీ సంపద సృష్టికర్తలు అని వాళ్ళు డిఫైన్ చేసేది. అంటే సంపద సృష్టి అనేది మానవ వనరులను సహజ వనరులు కలిపి చేసేటువంటి ఒక ప్రక్రియలో సంపద సృష్టి అవుతుంది. కానీ వారేమన్నారంటే బీజేపీ సిద్ధాంతకర్తలు కావచ్చు, ఫిలాసఫర్స్ కావచ్చు, వాళ్ళు ఏమంటారంటే సంపద సృష్టికర్తలు అంటే
కేవలం కార్పొరేట్ సెక్టర్ లో ఉన్నటువంటి టాటాలు, బిర్లాలు, ముఫ్తలాలు, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా అదాని, అంబానీ వాళ్ళే ఈ దేశానికి సొంతదని అది నమ్ముకున్నారు. కాబట్టి మీరు ఈ 12 సంవత్సరాల నుంచి అనేక మంది యొక్క కార్పొరేట్ సెక్టర్ యజమానులు దివాలా తీస్తే వాళ్ళ డబ్బులను రీఎంబర్స్మెంట్ ఇప్పించారు. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి వాళ్ళందరికీ రీఎంబర్స్మెంట్ ఇచ్చారు. ఏది బ్యాంకులు దివాలా తీసిన వీళ్ళు చేసిన అప్పులు ఎగబెట్టినప్పుడు. కాబట్టి అలాంటి దివాలా తీసిన వాటిని కూడా మళ్ళీ వీళ్ళు భర్తీ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే వీళ్ళు భర్తీ చేయకుండా బ్యాంకులు దివాలా తీస్తాయి. బ్యాంకులు దివాలా తీస్తే డిపాజిటర్స్ ఖయాస్ ఏర్పడుతుంది, మొత్తం దేశంలోనే ఆర్థిక సంక్షోభం అవుతుంది, ప్రజలకు నమ్మకం అవుతుంది బ్యాంకులు అని చెప్పి బ్యాంకులలో ఉన్నటువంటి అప్పులు, కార్పొరేట్ సెక్టర్ అప్పులని వీళ్ళు తీర్చారు. మొన్న మన దగ్గర కూడా సుబ్రహ్మరెడ్డిది కూడా దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఏదో మాఫీ చేసారు అక్కడ. ఇట్లా ఈ రకంగా ఈ కార్పొరేట్ సెక్టర్లు చేసినటువంటి అప్పులను కేంద్ర ప్రభుత్వం అప్పు తీరుస్తున్నది. కానీ ఇవాళ రైతులకు సబ్సిడీ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఇయ్యరు. 20 రూపాయలు పెంచుతారు, 30 రూపాయలు పెంచుతారు. ఆమె చాలా పెద్ద పెంచినామని పెద్ద ప్రచారం దేశం అంతా చేస్తారు. కాబట్టి ఇప్పుడు అదాని అనే వాళ్ళు బీజేపీకి వెన్నముక్కలాగా పనిచేస్తున్నారు, అదాని కానీ అంబానీ కానీ. కాబట్టి వాళ్ళకు కావాల్సిన ఈవెన్ అనిల్ అంబానీ కూడా వాళ్ళు సహాయం చేశారు. ఈ రకంగా కార్పొరేట్ సెక్టర్లో చేస్తూ ఉన్నారు. దాని ప్రజలలో కూడా ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నట్టుగా కార్మిక సంఘాలన్నీ కూడా పటిష్టంగా లేకపోవడం, ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నటువంటి సంస్థలు కానీ పార్టీలు కానీ కొంత బలహీనపడడం, కాంగ్రెస్ మొత్తం జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మొత్తం దేశం అంతటా వీక్ అయిపోవడం, కొన్ని రాష్ట్రాలకు 2 రాష్ట్రాలకే పరిమితం కావడం, ప్రతిపక్షం వీక్ కావడం. తర్వాత ఈ 11-12 సంవత్సరాల్లో కూడా మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని వ్యవస్థలను, రాజ్యాంగ వ్యవస్థలను, ముఖ్యమైనటువంటి కార్యాలయాలను కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి అధికారులను, అనుకూలమైన న్యాయమూర్తులను, అనుకూలమైనటువంటి అధికారులను పెట్టడం. ఆ తర్వాత ఇక పూర్తిగా ఎదురు నదురు లేకుండా నడుస్తూ ఉంది. తర్వాత మీడియా కూడా ఏమైపోయిందంటే చాలా వరకు మీడియాను కూడా వాళ్ళు నియంత్రించేటువంటి వారికి వచ్చిండ్రు. కాబట్టి ఈ కార్పొరేట్ సెక్టర్ల ద్వారా మాత్రమే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రం కూడా అనేక రీజనల్ పార్టీలు కూడా కార్పొరేట్ సెక్టర్ల యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి లేకపోయలేదు. కాబట్టి కార్పొరేట్ సెక్టర్ అనేది క్రోనీ క్యాపిటలిజం అంటే ఇది ఆశ్రిత పెట్టుబడిదారులతో నడిచేటువంటి ప్రభుత్వాలుగా మారిపోయినాయి. కాబట్టి ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా కార్పొరేట్ సెక్టర్ సహాయం చేయడం, ఇలా కార్మికులకు జీతాలు పెంచరు, మినిమం వేజ్ను పెంచరు, అవుట్ సోర్సింగ్ వాళ్ళకు 1,200 రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంటే 12,000 రూపాయలతోటి ఒక ఎంప్లాయీ రైల్వేలో కానీ టెలిఫోన్స్ లో కానీ పనిచేస్తారా, లేదా పోస్ట్ ఆఫీసులలో చేసే వాళ్ళకు అవుట్ సోర్సింగ్ వాళ్ళకు 12,000 ఇస్తున్నారు. కానీ లక్షల కోట్ల రూపాయలు మాత్రం, వేల కోట్ల రూపాయలు మాత్రం ఈ కార్పొరేట్ సెక్టర్కి ఇస్తా ఉన్నారు. విద్యను కూడా అనేక రాష్ట్రాలలో కూడా, ముఖ్యంగా పేదరికంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడ అనేక జిల్లాకు 4-5 ఈ మన నవోదయ స్కూల్ పెట్టవచ్చు, లేదా సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ పెట్టవచ్చు, సెంట్రల్ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టవచ్చు. అవన్నీ పెట్టరు. కానీ కార్పొరేట్ సెక్టర్ను పెంచి పోషించి వాళ్ళ లాభాలు పెంచి తిరిగి వాళ్ళు కూడా పెట్టుబడులు పెడతారు, అనేక ప్రాంతాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతారని చెప్పి వాళ్ళకు లాభాలు వచ్చేటువంటి ప్రక్రియ చేసి ఆ లాభాలతోటి దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేటువంటి పద్ధతులు ఇవాళ ప్రజలందరూ కూడా తమ వృత్తులు పోయినాయి. ఈ కార్పొరేట్ సెక్టర్ వల్ల ఉద్యోగాలు పోయినాయి, తర్వాత వాళ్ళకు వచ్చే ఆదాయాలు తగ్గిపోయినాయి, మొత్తం ఆర్థిక స్తోమత అనేది కేంద్రీకృతం అయిపోయింది, బిలియనీర్స్ సంఖ్య పెరిగింది. అదే రకంగా పేదరికంలో ఉండేటువంటి, సాపేక్ష పేదరికంలో ఉండేటువంటి ప్రజల సంఖ్య కూడా బాగా పెరిగిపోతుంది. సరే, విరుగుట కోసమే అని చెప్పినట్టుగా ఇలాంటి పరిణామాలు, ఇలాంటి నిర్ణయాలు చేసినప్పుడు తప్పకుండా ఒక ఇమీడియట్ గా రియాక్షన్ లేకపోయినా కానీ అది దీర్ఘకాలంలో ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. తప్పకుండా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు చేసినప్పుడు ప్రజలు తగిన విధంగా స్పందించే సమయం తప్పకుండా వస్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.